ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. కావున అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు. పబ్లిక్ న్యూస్ 9కి స్వాగతం. నేను మీ అరుణ. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. లోక్సభ మాజీ సభ్యురాలు బొత్స ఝాన్సీ లక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం గూడు ముత్యాల నాయుడు, అరకు ఎంపీ తనూజారాణి, మేయర్ హరివెంకట కుమారి పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని అలహాబాద్ హైకోర్టు జస్టిస్ డి రమేష్ జడ్జి కుటుంబ సమేతంగా స్వామివారిని సందర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి సాదర స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనం, బేడ మండపం ప్రదక్షిణ చేయించి తదుపరి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఎస్ ఆనంద్ కుమార్ స్వామివారి ఫోటో ప్రసాదాలు అందజేశారు. అల్లూరు జిల్లా హుకుంపేటలో బీజేవైఎం అరకు పార్లమెంట్ ఆధ్వర్యంలో 65 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు మాట్లాడుతూ యువత, విద్యార్థులు, ప్రజలు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. దేశం కోసం పోరాటం చేసి వీరమరణం పొందిన స్వాతంత్ర సమరయోధులు, ఆర్మీ జవాన్ల ప్రాణత్యాగాలు మరువలేనివని అన్నారు. వారి ఆశయాల సాధనకు యువత నడుం బిగించాలని అన్నారు. గంజాయి నియంత్రణలో దూకుడు మీదున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు. మంగళగిరి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు 230 కిలోల గంజాయి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు, 30,000 నగదు పోలీసులు సీజ్ చేశారు. మొత్తం గంజాయి విలువ దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. హాస్పిటల్ నుండి వీడియో విడుదల చేసిన మాధురి, కోట్ల రూపాయల డబ్బును చూశాను, చుట్టూ వందలాది మంది మనుషులను చూశాను. మనుషుల్లో మానవత్వం ఒకటే ఉందనుకున్నాను, కానీ మనుషుల్లో మోసం మాత్రమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అంటూ వీడియో చేసి పంపారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఘాట్ రోడ్లో చిరుత సంచారం నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై ఆంక్షలు విధించారు. ఆగస్టు 12వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలపై రాకపోకలపై సమయాలను కేటాయించారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు. ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు ధాన్యం బకాయిల చెక్కులను పంపిణీ చేశారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన 1674 కోట్ల ధాన్యం బకాయిలను రైతులకు సోమవారం అందజేశారు. గత నెలలో 1000 కోట్లు, ఆగస్టు 12వ తేదీన మరో 674 కోట్లు విడుదల చేశారు. రైతు శ్రేయస్సే ముఖ్యమన్న చంద్రబాబు సర్కార్ 85,000 మంది రైతులకు లబ్ధి చేకూరేలా 1674 కోట్లు విడుదల చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్నవారిని తొలుత మండల స్థాయిలో, తర్వాత డివిజనల్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. ఈ నెల 14వ తేదీకి ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఉద్యోగంలో చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని నిర్ణయించనున్నారు. అర్హత ఉన్న ఎస్జీటీలను సబ్జెక్టు టీచర్లుగా హై స్కూల్లో నియమిస్తారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల ఎన్ఎంసీ బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. గతంలో తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ 200 రూపాయలకు విక్రయించగా దాన్ని 80 నుండి 90 లోపే ధర నిర్ధారించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ కంపెనీలతో ప్రభుత్వం చర్చించింది. కొత్త పాలసీ ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల తొలి వారం నుండి అమల్లోకి రానుంది. మద్యం ధరలు భారీగా పెరగడంతో యువత గంజాయికి అలవాటు పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఇవండి ఈరోజు వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మరో ఎక్స్ప్రెస్ న్యూస్లో కలుసుకుందాం.